హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ చూపించే రెసిపీ ఏంటంటే మామిడికాయ వేసి చేపల పులుసు చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. చేపల పులుసు ఎలా చేస్తామో చూసేయండి. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే మెంతులు ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మెంతులు ముందు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసు కూడా. అది ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట. ఈ తర్వాత మనము ఆనియన్స్ వేసేసుకుందాము. బాగా ఫ్రై అవ్వాలి. గుప్పెడు కరివేపాకు వేసుకున్నాం అనమాట. కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. దానికోసం ఒక్కటే ఎండుమిర్చి తీసుకున్నాము, ఎక్కువ తీసుకోలేదు. అది కూడా బాగుంటుంది ఎండుమిర్చి వేయడం వల్ల. అందుకని మేము ఒక్కటే ఎండుమిర్చి యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు ఇందులోనే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము దాంతో ఒక 3 స్పూన్స్ తీసుకున్నాము. అది చిన్న స్పూనే. ఒకవేళ కావాలంటే మీరు కర్రీ చేసేదాన్ని బట్టి ఎంత పడుతుందో అంత తీసుకోండి. మేమైతే ఇంత తీసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు అందులో చిటికెడు పసుపు, రాళ్ళుప్పు వేసి పట్టడం వల్ల చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు పాడవదు. ఎన్ని రోజులైనా సరే కలర్ కూడా చేంజ్ అవ్వదు. చాలా బాగుంటుంది. మేమైతే అలాగే పట్టాము. చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోనే టమాటోస్ అండి, చిన్న చిన్నవి 3 టమాటోస్ తీసుకున్నాము. అవి కొంచెం బాగా మగ్గించుకోవాలి. చూసారుగా టమాటోస్ బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇలా మగ్గించుకున్న తర్వాత మనము ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇందులోనే వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా అలా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. కర్రీలో మాత్రం ఆ వెల్లుల్లి రెబ్బలు అలా వేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా. ఇప్పుడు నేనైతే చింతపండు పులుసు అండి. నెక్స్ట్ చింతపండు పులుసును నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. చింతపండు బాగా పుల్లదైతే మాత్రం పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోండి. ఒకవేళ పులుపు ఎక్కువ తినేవాళ్ళు పులుపు ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే టమాటోస్ కూడా యాడ్ చేశాను కాబట్టి పులుసు కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు చాలా బాగుంటుంది. దానికోసం నేను చింతపండు చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను కొంచెం చింతపండు తీసేసుకొని రసం తీసేసుకున్నాను అనమాట ఆల్రెడీ. దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాము. చేపలు ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసి పట్టించేసి చేపలు పక్కకు పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ పులుసులో ఈ చేపల్ని నెమ్మదిగా దీంట్లో వేసేసుకుందాము. చేపలు కూడా ఈ చేప పేరు ఏదో చెప్పారు కానీ ఐడియా లేదు. చేపల పులుసు మాత్రం సూపర్ అంటే సూపర్గా కుదిరింది. ఎంత బాగుందంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు అనమాట. చాలా బాగుంది. పులుసు అయితే సూపర్గా కుదిరింది. అయిపోయిందండి. ఇదంతా కూడా మనము చేపలని ఒక్కొక్కటి వేసేసుకుందాం మనం ఇందులోనే. ఇప్పుడు ఇందులోనే చూసారు కదా పచ్చి మామిడికాయ అండి, పుల్లటి మామిడికాయే. అంటే మరీ ఎక్కువ పుల్లటిది కాదు, కొద్దిగా పులుపు ఉన్న కాయని మేము ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని చేపల పులుసులో సేమ్ చేపలు వేసినట్టే పులుసు పైన చేపలు వేసేసాము. అలాగే పచ్చిమిర్చి కూడా మేము పైనుంచి వేసామన్నమాట. అవి కట్ చేయలేదు, మిర్చి అలాగే వేసేసాము అదంతా. ఇప్పుడు ఇదంతా కలవడం కోసం జస్ట్ బాండిల్ పట్టుకొని తిప్పాము. ఎందుకంటే ముక్కలు చెదిరిపోకుండా చేప ముక్కలు కరెక్ట్గా ఉండడం కోసం, వాటన్నిటికీ పులుసు ఇవన్నీ కరెక్ట్గా పట్టడం కోసం ఇలా చేసామన్నమాట. ఆల్రెడీ మేము దాంట్లో వేసేసుకున్నాం కదండి, చేపలు కలిపేటప్పుడే దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసాం కాబట్టి దీంట్లో యాడ్ చేయలేదు. పులుసు అయితే కరెక్ట్గా ఉంది. ఆల్రెడీ అత్తమ్మ అలా పచ్చిదే టేస్ట్ చేశారనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోనే మెంతులు, ఆవాలు, ఇంకా జీలకర్ర, కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని పట్టిన మసాలా అనమాట. ఇది చేపల పులుసు సూపర్గా స్మెల్ వస్తుంది ఇంట్లో పట్టిందే. ఇప్పుడు ఇదంతా వేసేసుకుందాము. ఎందుకంటే ఇవన్నీ ఒకసారి ఉడికించేసుకుంటే కర్రీ అయిపోతుంది అంతే. మరి మనకేమీ పట్టదు ఇంకా టైము. చూసారుగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. ఒకసారి అలా తిప్పుకున్నాం అనుకోండి, చేపలకి
మసాలా కానీ అవన్నీ కరెక్ట్గా పట్టాయో లేదో అవంతా కలపడం కోసం గంట పెట్టామనుకో విరిగిపోతుంది చేపలు. అందుకోసం గంట అసలు పెట్టట్లేదు అనమాట. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పైనుంచి వేసేసుకుంటున్నాము. అంతే, మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సమంత వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.